హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ టమాటా సాస్ తయారు చేయడానికి 1 కేజీ బాగా పండిన నాటు టమాటాలను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న టమాటాలను శుభ్రంగా కడిగి క్లాత్తో బాగా తుడిచేసి ఇప్పుడు మనం 4 ముక్కలుగా టమాటాలను కట్ చేసేసుకోవాలి. టమాటాను మనం కట్ చేసిన పీసులను ఈ విధంగా ప్రెస్ చేసామంటే లోపల ఉండే గుజ్జంతా బయటకి చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా గుజ్జు బాగా వచ్చిందంటే మనం వాడే టమాటాలు దేశవాళీ టమాటాలై ఉండాలి. హైబ్రిడ్ టమాటాలు అయితే సాస్ బాగోదు, టేస్ట్ బాగోదు. అదే మనం ఈ విధంగా నాటు టమాటాలను ఉపయోగించామంటే టేస్ట్ బాగుంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కిలో టమాటాలను కుక్కర్లో యాడ్ చేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను ఇందులో యాడ్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి. అలాగే ఒక వెల్లుల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి గుడ్లు ఒలిచి. తర్వాత 1 కప్పు పంచదారను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ లవంగీలను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టీ స్పూన్ల ఆవాలను యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని ఒక 10-12 ఎండుమిర్చిలను యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత 1 కప్పు వెనిగర్ని యాడ్ చేయాలి. మనం సాస్ తయారు చేయడానికి కంపల్సరీగా వెనిగర్ మాత్రం వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా చక్కగా వస్తుంది. వెనిగర్ కూడా 1 కప్పు వేసిన తర్వాత మూత పెట్టి కుక్కరు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా తేలిగ్గా మనమే ఇంట్లోనే టమాటా సాస్ని తయారు చేసేసుకోవచ్చు. 3 లేదా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఉడికించిన ఈ టమాటా ముక్కల గుజ్జంతటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేయడమే. చూసారు కదా, ఈ విధంగా మనం ఉడికించిన టమాటా గుజ్జంతటిని మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని ఈ మిక్సీ చేసిన గుజ్జంతటిని కూడా స్ట్రైనర్లో వేసి గరిటెతో కానీ స్పాచులర్తో కానీ కలిపామంటే గుజ్జు మొత్తం కిందకి చక్కగా ఎలాంటి తొక్కు లేకుండా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి టమాటా సాసు ఎలా అయితే మనం షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకునే ఈ టమాటా సాస్. మనం నూడిల్స్తో కానీ సమోసా అలాగే కచోడీ దేంతోనైనా ఏం కాకపోయినా ఇంట్లోని మనకి చపాతీస్ తినేటప్పుడు ఏ కర్రీ లేకపోతే ఇలాగా టమాటా సాస్ వేసుకొని తిన్నా సరే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి ఈ సీజన్లో ఎక్కువగా నాటు టమాటాలు, దేశవాళీ టమాటాలు దొరుకుతాయి కదా, వాటితో ఈ విధంగా తయారు చేయండి. అలాగే మిగిలిన ఉడికించి పెట్టుకున్న టమాటా గుజ్జుని కూడా మిక్సీ చేసి ఈ విధంగానే స్ట్రైనర్లో వేసి తీసేసి అడుగు నుండే తొక్కంతా స్ట్రైనర్లో ఉండిపోతుంది. ఇప్పుడు ఈ గుజ్జుని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఎలాంటి వాటర్ కూడా ఉండకుండా చక్కగా ఇంకిపోయి మనకి టమాటా సాస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత సింపుల్గా తేలిగ్గా మనం తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. అదే మనం బయట కొనే టమాటా సాస్ అయితే అది నిల్వ ఉండడానికి అనేక కెమికల్స్ అవి కలుపుతారు. కాబట్టి అలాంటివి ఏవీ లేకుండా మన పిల్లలకి ఈ రోజుల్లో బాగా టమాటా సాస్ అలవాటైంది కాబట్టి ఇంట్లోనే మనం తయారు చేసి 6 నెలల వరకు చక్కగా భద్రపరచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎలాంటి కలర్ వేయకుండా మంచి కలర్ ఉండే టమాటాలను తీసుకున్నామంటే చూడండి కలర్ ఎంత బాగుందో. అదే మీకు మామూలు కలర్ తక్కువ టమాటాలు అయితే కలర్ వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
ఒకసారి టమాటా సాస్ని తయారు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.